చాలా మందిలో చెవులో చీము వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది 15-30 సంవత్సరాల వాళ్ళలో కామన్ ప్రాబ్లం అన్నమాట. వాళ్ళకి నొప్పి ఉండదు, కానీ అప్పుడప్పుడు చీము వస్తుంటుంది. కొంతమందిలో జలుబు చేసినప్పుడు చీము వస్తుందన్నమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటాం. ఈ క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియాలో 2 రకాలు ఉంటాయి. ఒకటి చెవిగోబుకి రంధ్రం ఉంటాం, రెండోది అన్సేఫ్ సిఎస్ఓఎం అంటాం. కొలిస్టిటోమా ఉంటాం, రిట్రాక్షన్ పాకెట్ ఉంటాం జరుగుతుందన్నమాట. ఈ చెవిగోబుకి రంధ్రం ఉన్నోళ్ళలో అప్పుడప్పుడు చెవిలో చీము వస్తూ ఉంటుంది, వినికిడి తక్కువగా ఉంటుంది, చెవిలో గుయ్యమని సౌండ్ రావటం. ఎస్పెషల్లీ వీళ్ళకి కొద్దిగా జలుబు చేసినా కూడా ఆ ముక్కులో నుంచి ఇన్ఫ్లమేషను చెవిలో పోయి చెవిలో నుంచి నీరు వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ చెవిగోబుకి రంధ్రం ఉన్నోళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదండి. యూజువల్గా ఏమవుతుందంటే మనం మందులు వాడంలోనే చెవిలో చీమి తగ్గిద్ది, కానీ రంధ్రం అంతే ఉంటుంది. వాళ్ళు వ్యాధి తగ్గిందనుకుంటారు. అది మంచిది కాదనమాట. ఎందుకంటే మనకి రంధ్రం ఉండి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా చెవిలో చీము వస్తుంటే ఫర్దర్గా మనకి పర్మనెంట్గా హీరింగ్ లాస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే హీరింగ్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే మధ్య చెవిలో నుంచి లోపల చెవిలోకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ పోతాయి, అక్కడ వినికిడి తగ్గిస్తుంది. కొంతమందిలో బ్యాలెన్స్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యి వర్టిగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో సపోజ్ రంధ్రము ఉంది, అది 1-2 సార్లు మందులతో తగ్గకపోతే దాన్ని ఇప్పుడు సింపుల్గా టెంపనోప్లాస్టీ విధానం ద్వారా మనం ఆపరేషన్ చేసి ఆ రంధ్రాన్ని పూర్తిగా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ టెంపనోప్లాస్టీ విధానంలో ఏమైందంటే మనం లోపల చెవిలో నుంచి లోపల చెవిలోనే ఇన్సిషన్ ఇచ్చి ఆ గ్రాఫ్ట్ని ఏదైతే ఇయర్ డ్రమ్ ఉంటుందో దాన్ని ఎలివేట్ చేసి మనం గ్రాఫ్ట్ని పెట్టినట్లయితే అది పూర్తిగా హీల్ అయిపోతుంది. కొంతమందిలో మనకి వినికిడి తగ్గింది కూడా ఇంప్రూవ్ అయ్యి నార్మల్ హీరింగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో రంధ్రం ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు. రెండోది ఏంటంటే అన్సేఫ్ సిఎస్ఓఎం అంటాం, కొలిస్టిటోమా. వీళ్ళు మటుకు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఆపరేషన్ కూడా డిలే చేయొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే ఆ పని చూసుకొని ఇమీడియట్గా దాన్ని కొలిస్టిటోమాని ఆపరేషన్ మాస్టైడెక్టమీ ఆపరేషన్ ద్వారా తీసేయించుకోవటం మంచిదన్నమాట. ఎందుకంటే ఈ కొలిస్టిటోమా ఉన్నోళ్ళలో మనం కనుక దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అది బోన్ని ఎరోడ్ చేసి ఏదైతే చుట్టుపక్కల బోన్ ఉంటుందో దాన్ని ఎరోడ్ చేసి మనకి లోపలి చెవులోకి అలానే చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్లోకి అలానే ఫేషియల్ నర్వ్లోకి కూడా మనకి ఇబ్బంది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరికైనా కూడా అన్సేఫ్ సిఎస్ఓఎం అని డయాగ్నోజ్ చేసి కొలిస్టిటోమా ఉన్నట్లయితే వాళ్ళలో మనం ఆపరేషన్ ద్వారా ఆ మాస్టైడెక్టమీ చేసి ఆ కొలిస్టిటోమాని తీసేసి హీరింగ్ మెకానిజం కూడా మళ్ళీ నయం చేయొచ్చు. పిల్లల్లో చూసినట్లయితే సాధారణంగా అప్పుడప్పుడు ఎడినాయిడ్ టాన్సిల్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా చెవిలో నొప్పి వచ్చి చెవిలో చీము వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు మనం ఎడినాయిడ్ టాన్సిల్ ప్రాబ్లం రిమూవ్ చేసి వాళ్ళ కోల్డ్ అటాక్స్ తగ్గించి అలానే ముక్కులో నుంచి చెవులోకి ఆ ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా పోయే ఇన్ఫెక్షన్ రేటును తగ్గించినట్లయితే వాళ్ళలో ఈ చెవిలో చీము వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కొంతమందిలో చూసినట్లయితే సడన్గా చెవిలో నొప్పి వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, చెవిలో చీము వచ్చింది అంటారు. వీళ్ళలో ఏంటంటే ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం. సాధారణంగా ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా ఉంటుంది, కొంతమందిలో బ్యాక్టీరియల్ ఆటైటిస్ ఎక్స్టర్నా కూడా ఉంటుందన్నమాట. సో బ్యాక్టీరియల్ ఆటైటిస్ ఎక్స్టర్నా ఉన్న ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా ఉన్నా కూడా మనకి చెవిలో చీము రావటం, చెవిలో నొప్పి రావటం జరుగుతుంది. కొంతమందిలో చీము గడ్డలు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళలో మనం కనుక ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ చీము గడ్డ ఉన్నట్లయితే చెవికి పట్టి పెట్టి యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లయితే యూజువల్గా వీళ్ళల్లో తగ్గిపోతుంది అన్నమాట. ఈ ఆటైటిస్ ఎక్స్టర్నా మెయిన్గా ఏంటంటే షుగర్ పేషెంట్లో చాలా డేంజరస్ అండి. ఎందుకంటే షుగర్ ఉన్న పేషెంట్లో మనకి దాని మీద సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఈ ఆటైటిస్ ఎక్స్టర్నా కాస్త డేంజరస్ కల్బేస్ ఆస్టియోమైలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా కూడా చెవిలో చిన్న నొప్పి ఉన్న ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లో ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ చీముని మనం కల్చర్ సెన్సిటివిటీ చేసుకొని దాంట్లో ఉన్న ఆర్గానిజంని బట్టి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లయితే పూర్తిగా తగ్గిపోయిద్ది అన్నమాట.